హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన పెంకుటిల్లు అనే నవల్ను ధారావాహికగా వినేస్తున్నాం కదండి. నిన్నటి భాగంలో ప్రమీల రాధను సినిమాకి రమ్మంటే రాధేమో రానంటుంది. ఇంకా తరువాత కథ ఏం మలుపు తిరుగుతుందో ఇవాళ చూసేద్దామండి. మా ఇంట్లో నువ్వు పుట్టినట్లయితే ఇలా అనేదానివేనా అని అనలేకపోయింది రాధ. కానీ నేను రాలేను అంది. ప్రమీల బిక్కుముఖం పెట్టేదే గాని ఇంతలో సుభద్రమ్మ గారు కల్పించుకుని, వెళ్ళవమ్మా రాధా, వెళ్తే తప్పేముంది? మీ ఇంట్లో ఏమన్నా అనుకుంటారన్న భయమైతే నేను కబురు చేస్తాలే. మీ వాళ్ళు ఏమీ అనకుండా చేసే బాధ్యత నాది. సరేనా అంది. మనసులో ఒక విషయం చేయటానికి ఇష్టం లేకపోయినా కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పని చేయటానికి పూనుకోవలసి వస్తుంది. రాధ విషయమూ అలాగే అయింది. ఎంత కాదనుకున్నా, ఎంత కూడదనుకున్నా ఆమె ప్రమీల కోరికను ఎదురు చెప్పలేకపోయింది. ఇంతకీ ఆ భార్యాభర్తలతో సినిమాకి పోక తప్పలేదు రాధకు. ప్రమీల పక్కన సినిమాలో కూర్చుంది. ప్రతి క్షణము తను వాళ్ళిద్దరి మధ్య ఏమైనా అభ్యంతరంగా ఉంటుందేమోనని భయపడుతూనే ఉంది. శ్రీపతి ఇంత మాటకారి అని ఆమెకు ఈ క్షణం వరకు తెలియదు. అతను అంత తీరిగ్గా మాట్లాడుతుంటే వినే సమయం కూడా ఇంతవరకు ఆసన్నం కాలేదు. ఇదే వాళ్ళ సంభాషణ మధ్య తనేం జోక్యం కలగజేసుకోకుండా వింటూ కూర్చుంది. ఇంట్లో చెప్పకుండా వచ్చినందుకు ఆమె బాధపడుతూనే ఉంది. వాళ్ళు వేరే విధంగా ఏమైనా అనుకుంటారేమోనని కూడా ఆమె భయపడింది. కానీ సినిమా ప్రారంభం అయ్యాక కథలో లీనమైపోయి ఆ కొంచెం సేపైనా అవన్నీ మర్చిపోవాలని ప్రయత్నించింది. మధ్యలో ఆమెకు ఇందాక ప్రమీల అన్న మాట గుర్తుకు వచ్చింది. అవును, ఇటువంటివన్నీ మానేసి చాలా కాలం అయింది తనకి. ఇటువంటి వినోదాల వల్ల మనోవికాసం కలిగించుకోవాలన్న ఉబలాటం కూడా ఆమెలో ఎప్పుడూ అంతరించిపోయింది. కానీ ప్రమీల అలా ఎందుకు అంది? తమ కుటుంబ విషయాలు ఆమెకు తెలియదా అనుకుంది. ఆడవాళ్లు మాట్లాడకుండా ఎక్కువసేపు ఉండగలుగుతున్నారన్న సత్యాన్ని నేను ఇంతవరకు నమ్మలేకపోయేవాడిని. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను అన్నాడు. ఈ మాటలు రాధను ఉద్దేశించి ఆమె వినకూడదనే ఉద్దేశంతోనే మెల్లగా అన్నాడు శ్రీపతి ప్రమీలతో. కానీ రాధకు ఈ మాటలు ఎలాగూ వినిపించాయి. ఆమెకు నవ్వు వచ్చింది. ఈ మనిషి ఇప్పుడు ఇంత తెలివిగా మాట్లాడగలుగుతున్నాడు. కానీ సుభద్రమ్మ గారు చెప్పిన ప్రకారం ఒకప్పుడు ఈయనేనా అంత మొరటుగా ప్రవర్తించింది అనుకుంది. సినిమా అయిపోయాక జట్కా ఎక్కి ప్రమీల ఇంటి దగ్గర ముగ్గురు బండి దిగారు. ఒంటరిగా వెళ్ళగలరేమో అడుగు అన్నాడు శ్రీపతి. రాధకు ఈ మాట వినిపించి వెళ్ళగలను అంది ప్రమీలతో అన్నట్లుగా. శ్రీపతి బండివాడికి డబ్బులు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు. ప్రమీల స్నేహితురాలి చేతిని తన చేతిలోకి తీసుకుని చీకట్లో ముఖాన్ని చూడటానికి ప్రయత్నిస్తూ కోపం వచ్చిందా అని అడిగింది. ఎందుకు అని అడిగింది రాధ. నిన్ను బలవంతంగా తీసుకువెళ్ళానుగా అన్నది. రాధ నవ్వటానికి ప్రయత్నిస్తూ లేదులే ప్రమీల అంది. నువ్వు సినిమా ఏమీ చూడలేదనుకుంటాను. అక్కడ కూర్చున్నంతసేపు ముళ్ళ మీద కూర్చున్నట్టు బాధపడ్డావు కదూ అన్నది ప్రమీల. అలా అని నీ అంతరాత్మ చెప్పిందా అని రాధ నవ్వేసింది. ఈ వ్యంగ్యానికి ప్రమీల సమాధానం చెప్పలేక చిన్నగా నవ్వింది. చాలా రాత్రి అయింది, వెళ్ళి వస్తాను అని రాధ చెప్పి బయలుదేరింది. ఆమె నేల మీద వేసే ప్రతి అడుగు చుట్టూ మంటలున్నప్పుడు తప్పించుకో వీలులేని మనిషి అనుకోకుండా తడబడి చివరికి మంటల్లోనే వేసినట్లుగా ఉంది. వీధులన్నీ చాలా వరకు నిర్మానుష్యంగా ఉన్నాయి. చాలా చీకటి రాత్రులలో ఒంటరిగా నడవటం రాధకు అలవాట్లేదు. కొంచెం భయం కూడా వేసింది. కానీ తప్పేదేముంది, అలాగే నడవసాగింది. కాని వదినా అని తమాషాగా పిలిచే కృష్ణుడి ఇంటి ముందు వచ్చేసరికి ఆమె అనుకోకుండా ఆగిపోయింది. ఆ ఇంట్లోంచి రోడ్డు వైపున ఉన్న ఒక గదిలో నుంచి శ్రవణానందంగా వినిపిస్తున్న ఒక వాద్య సంగీతం ఆమెను ముగ్ధురాలిని చేసింది. స్తబ్దురాలై 1-2 నిమిషాలు అలాగే నిలబడిపోయింది. ఆ గదిలో లైటు వెలుగుతోంది. కిటికీ తలుపులు తెరుచుకునే ఉన్నాయి. ఆ కిటికీలోంచి చూస్తే లోపల ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తోంది. రాధ అటువైపు చూసింది. ఆనందరావు ఇటు తిరిగి కూర్చొని తను అందులో లీనమైపోయినట్లుగా బహు సున్నితంగా ఆ యంత్రాన్ని మ్రోగింపజేస్తున్నాడు. అది బుల్బుల్ అని రాధకు తెలుసు. ఇంత మధురంగా, హాయిగా, తీయగా శబ్ద తరంగాన్ని పుట్టించే శక్తి అతని చేతుల్లో ఉందని ఆమెకి ఇంతవరకు తెలియదు. అలాగే కొంచెంసేపు వింటూ నిలబడింది. అది నలుగురు నడిచే దారి అని, ఒకవేళ ఆనందరావు వెనుదిరిగి తనని పసిగడితే తను చాలా నగుబాటు పాలు కావలసి వస్తుందని ఆమె ఆ సమయంలో మర్చిపోయింది. రసాస్వాదన అనే వ్యక్తుల పట్ల మనకున్న అభిప్రాయాన్ని బట్టే గాని కేవలం ఆయా కళ్ళలో ఆయా వ్యక్తులకు ఉన్న చాతుర్యం వల్లనే కాదని రాధతో ఇది వరకు 2-3 అని ఉన్నారు. కానీ ఆ విషయం అబద్ధమని రాధ ఇప్పుడు తెలుసుకుంది. అతని వాద్య సంగీతాన్ని విని ఆనందించటంలో ఆమెకు అతని పట్ల ఉన్న చిరాకు ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. ఆకస్మికంగా ఉలిక్కిపడింది.
రోడ్డు మీద ఎవరో తనకి కొంచెం దూరంలో నిల్చొని తన వంక చూస్తున్నారు. తన చర్యకు సిగ్గుపడింది రాధ. భయపడింది. గబగబా అక్కడి నుంచి కదిలి నడవసాగింది. ఏమనుకున్నాడో ఏమిటో ఆ వ్యక్తి కూడా ఆమెను వెంటాడాడు. రాధ హడలిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అప్పటికప్పుడే ఒళ్లంతా చెమట్లు పట్టాయి. తడబడుతూ నడక వేగం ఇంకా హెచ్చించింది రాధ. వెనక వస్తున్న మనిషి కూడా నడక వేగం ఎక్కువ చేసినట్లు అడుగుల చప్పుడు వల్ల తెలుస్తూనే ఉంది. జనసంచారం లేని వీధిలో చీకటి రాత్రిలో ఒంటరిగా నడిచి వస్తున్నందుకు తనను తాను దూషించుకుంది. తర్వాత ఇంట్లోకి వచ్చి ఎలా పడిందో తనకే తెలీదు. గేటులోంచి విసురుగా లోపలికి పోయి ఒక్కసారి వెనక్కి చూసింది. అతనక్కడ నిలబడి ఈరవేస్తూ చేత్తో ఏదో సైగ చేస్తున్నాడు. ఆమె ఎంతో అసహ్యించుకొని గబగబా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ ఏదో రాసుకుంటున్నట్లున్నాడు. అతని గదిలో లైటు వెలుగుతోంది. రాధ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది. అంతా నిద్రపోతున్నారు. తెలిస్తే ఏమంటారో నాన్న భయం. దగ్గరగా వేసిన తలుపుల్ని తోసుకొని మెల్లగా లోపలికి వెళ్ళింది రాధ. ఒక పక్కగా నిలబడి తల్లిదండ్రులు ఉండే గదిలోకి తొంగి చూసింది. తండ్రి గురకబెట్టి నిద్రపోతున్నాడు. ఆమె నిట్టూర్చి ఇట్నుంచి అటు తిరగటంలో నేల మీదనున్న గ్లాసు కిందపడి చిన్న చప్పుడు చేసింది. ఒక్కసారిగా ఆమె గుండె జల్లుమంది. శారదాంబ అప్పుడే మేలుకుందో ఇంతకు ముందు నుంచే మేలుకునుందో తెలియదు కాని ఎవరు అంది. రాధ ప్రాణాలన్నీ ఉగ్గబెట్టుకొని నేనేనమ్మా అంది చిన్నగా. శారదాంబ లేచి యువతలకు వచ్చింది. రాధ తల వంచుకొని నిలబడింది. శారదాంబ శుష్కించిపోయిన పెదాల మీదకు నవ్వు తెప్పించుకుంటూ ఏ సినిమాకు పోయావమ్మా అంది. రాధ జవాబు చెప్పింది. అన్నం తిందువు గాని రా అన్నది. ఆకలి వేయటం లేదమ్మా అంది రాధ. కాస్త ఎంగిలి పడదు గాని రావే అన్నది వాళ్ళ అమ్మ. తల్లి మనసు నొప్పించడం రాధకు ఇష్టం లేకపోయింది. దొడ్లోకి పోయి బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది. భోజనం చేస్తూ ఉండగా ఎప్పుడు మేలుకుందో ఏమిటో ముసలావిడ బాగానే ఉంది, మరీ అదుపు ఆజ్ఞ లేకుండా పోతుందే నీ వ్యవహారం అంది. ఇంకో సన్నివేశంలో అయితే నాయనమ్మ మాటలకు రాధ జవాబు చెప్పకుండా ఊరుకునేది కాదు. కాని ఇప్పుడు ఏమీ అనలేక ఊరుకుంది. ముసలావిడ హద్దు పద్దు లేకుండా వాగుకుంటూ పోతుంది. తన కాలంలోనా ఇవన్నీ బాగులేదన్నది. ఆడపిల్లకు ఇంత స్వాతంత్ర్యం కూడదన్నది. దీనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తారంది. ఏమి అన్నా తల్లి కూతులిద్దరిలో ఎవరూ నోరు మెదపలేదు. కాని స్పష్టంగానో అస్పష్టంగానో నారాయణ ఈ మాటలన్నీ వింటూనే ఉన్నాడు. ముసలామ కదా అని మొదట్లో కొంచెం ఉపేక్షించాడు. ఎంతసేపటికి ఆ నోరుకి హద్దు పద్దు అంటూ లేకపోయేసరికి లేచి లోపలికి వస్తూ ఏమిటి నాయనమ్మా, రాత్రిపూటైనా మమ్మల్ని కాస్త శాంతంగా ఉండనివా ఏమిటి అన్నాడు. ఆవిడ నోరు నొక్కుంటూ అనండిరా బాబు, అందరూ నన్నే అనండి. ఒక రాత్రి పగలు లేకుండా ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా తిరుగుతున్న దాన్ని అనేవారెవరూ లేరు అని ఏడుపు గొంతుకతో మంచి కోసం నేనేం చెప్పినా అర్థం చేసుకోక అంతా నన్ను తిట్టేవాళ్లే, నేను మరీ పరాయదాన్ని అయిపోతున్నాను అందరికీ అని కళ్ళు ఒత్తుకుంది. నారాయణ విసుగ్గా ఇంక చాలు, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఓదార్చేందుకు ఇక్కడ నీకన్నా పెద్దవాళ్ళెవరూ లేరు అన్నాడు. మళ్ళీ తనే వయసు చెల్లిన వాళ్ళు కాబట్టి ఈ సరదాలు కాలక్షేపాలు మీకేం అక్కర్లేదు. అనుభవించాల్సిన ఈడులో కూడా ఒక ఆటాపాటా లేకుండా ఇంట్లో కాళ్ళు ముడుచుకుని కూర్చోమంటావా ఏమిటి? సినిమాలకి షికార్లకి తీసుకువెళ్లే యోగచ్చ తాహతూ రెండూ లేవు మనకి. ఎవరో స్నేహితురాలతో వెళ్ళక ఒక్కసారి వెళ్తే అది కూడా వద్దంటావా ఏమిటి? ఇదేనా నువ్వు చెప్పేది? పెద్దవాళ్ళయి చూడదలుచుకున్న ముద్దు ముచ్చట్లు ఇవేనా ఏమిటి అని నాలుగు దులిపేసి తను మళ్ళీ మాట్లాడకుండా ముసలావిడను మళ్ళీ మాట్లాడనీయకుండా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమనుకుందో ఏమో ఆవిడ కూడా నోరు ఎత్తకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనంతరం రాధ భోజనం చేయటం ముగించి చేతులు కడుక్కుంటూ శారదాంబ వెనక నుంచి అంది. ఛాయ ఎంతసేపు ఏడ్చిందనుకున్నావు అని. ఎందుకు ఆశ్చర్యంతో అడిగింది రాధ. నువ్వు సినిమాకి ప్రమేలతో కలిసి వెళ్ళావని సుభద్రమ్మ గారు కబురు పంపించింది. అది విని తనని కూడా తీసుకువెళ్ళలేదని ఒకటే ఏడుపు అంది. నాయనమ్మ తనని కోప్పడినప్పుడు ఇంట్లో చెప్పకుండా వెళ్తున్నానని మదన పడినప్పుడు పడిన బాధ కన్నా ఈ మాట విని నీరైపోయింది. తను నిజంగా పాపిష్టిది. చప్పున ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన మనసులోనిదంతా తల్లితో చెబుతూ కూర్చుంటే అది పెద్ద ఏడుపుగా పరిణమిస్తుందనే భయంతో మాట్లాడకుండా పోయి తన పక్క మీద పడుకుంది రాధ. సాధారణంగా నిద్రపోయే ముందు చాలా మందికి ఆ రోజు చేసిన పనులన్నీ ఒకసారి నెమరు వేసుకొని పడుకునే అలవాటు ఉంటుంది. రాధకు కూడా అటువంటి అలవాటే. ఇవాళ జరిగిన విశేషాలన్నీ తలుచుకుంటూ కొంచెంసేపు ఆనంద తరంగాల్లో తేలిపోతున్నట్లు, కొంతసేపు విచారపు పుటల్లో మునిగిపోతున్నట్లు, మరి కొంతసేపు జాలిగా తన హృదయం ద్రవించిపోతున్నట్లు అనుభూతి పొందింది.
చివరకు ఏ అర్ధరాత్రికో భారమైన మనసుతో నిద్రపోయింది రాధ. తెల్లవారింది. చలి తీవ్రంగా ఉంది. రాధ 6ంటికే లేచి కూర్చుంది. ఒకసారి బద్ధకంగా ఆవులించి వెచ్చగా దుప్పటి మీదకు కప్పుకుంది. రాత్రంతా సరిగ్గా నిద్ర లేకపోవటం వల్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి రాధకు. కొంచెంసేపు అలానే కూర్చుని ఉండిన తర్వాత లేచి ఒళ్ళు విరుచుకొని నిలువుటద్దం ముందు పోయి నుంచుంది. ఏమిటో తనలో తనకే ఎంతో మార్పు కనపడింది. రోజు నిద్రలేవగానే ఒకసారి అద్దంలోకి చూసుకోవటం ఆమెకు ఈ మధ్యనే అలవాటైంది. రోజూ కనపడని ఓ సంగతి తెలియకుండానే ప్రత్యేకంగా కనబడసాగింది. నిద్రలేక ముఖం నిగారించి ఉండటం వల్ల, కళ్ళన్నీ ఎర్రబడి ఉండటం వల్లనేమో అనుకుంది. బయటకు వచ్చి తల్లి పడుకునే గది దగ్గరకు పోయి చూసింది. ఆమె ఇందాకే లేచి వెళ్ళినట్లుంది. చిదంబరం పూర్తిగా ముసుగు కప్పుకొని పడుకొని ఉన్నాడు. ఛాయ అప్పుడే లేచి కళ్ళు నులుముకుంటోంది. నెమ్మదిగా లేచి గది బయటకు రాగానే ఒక్కసారిగా 2 చేతులతో పట్టుకుంది రాధ. వదులు, నన్నొదులు అని ఛాయ పెనుగులాడసాగింది. ఊహూ, సమాధానం చెబితే గాని వదలను అంది రాధ. ఛాయ మాట్లాడకుండా విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కోపం వచ్చిందా బంగారానికి అంది రాధ. ఛాయ జవాబు చెప్పలేదు. వదలవేం నన్ను అని తన పెద్ద కళ్ళతో అక్కయ్య వంక కోపంగా చూసింది. రాత్రి నిన్ను తీసుకెళ్లకుండా సినిమాకు వెళ్ళినందుకు కోపం వచ్చింది కదూ నీకు అంది. ఈ మాట వినగానే ఛాయకు ఎక్కడా లేని ఏడుపు వచ్చేసింది. 2 చేతులతో ముఖం కప్పుకొని ఏడవసాగింది. చెల్లెలు ఇంకా ఏడుస్తూ ఉంటే అక్కగారి హృదయం ద్రవీభూతమైంది. ముఖం నుండి చేతుల్ని బలవంతంగా విడిపించి కళ్ళనీళ్లు పమిట చెంగుతో తుడిచి బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. ఈ తీయని ముద్దుతో కూడా ఆ పిల్లకు శాంతి కలగలేదు. పో అంటూ కసిదీరా అక్కయ్య ముఖం మీద రక్కి అక్కడి నుంచి పారిపోయింది. రాధకి చెల్లెలి మీద కోపం రాలేదు. మితిలేని జాలితో ఆమె మనసంతా నిండిపోయింది. తల తిప్పి ఇటు చూసేసరికి వాసు లోపలికి వస్తున్నాడు. అక్కయ్య, నాకో సహాయం చేస్తావా అని అడిగాడు. ఏమిట్రా అని అడిగింది. నాకు పావలా కావాలి అన్నాడు. నా దగ్గరెక్కడిదిరా అంది రాధ. పో, నువ్వెప్పుడు అలాగే అంటావు. ఉంటే ఎందుకు ఇవ్వన్రా అన్నది రాధ. వాడు ఏదో గొనుక్కుంటూ వంటింట్లో అమ్మ దగ్గరకు వెళ్ళాడు. అక్కగారిని అడిగిందే తల్లిని కూడా అడిగాడు. పొద్దున్నే నీకు పావలాతో ఏం పనిరా అని అడిగింది తల్లి. నాకు కావాలి అంతే అన్నాడు. ఆవిడ కొంచెం ఊరుకొని నా దగ్గర లేదురా అంది. ఎవరి దగ్గర లేకపోతే నాకెవరిస్తారు అని వాసు బిక్కుముఖం పెట్టి అడిగాడు. అసలు అంత అవసరం ఏం వచ్చిందో కాస్త చెబుతావా? వాసు కొంచెం విసుగ్గా అన్నీ నీకు చెప్పాలా ఏమిటి అన్నాడు. చెప్పలేకపోతే పోనీలే, ఏం చేస్తాం, పోయి ముఖం కడుక్కునరా అంది శారదాంబ. అమాయకత్వంతో కూడిన ఒక విధమైన కోపం వచ్చింది వాసుదేవరావుకు. అయితే వాడికి ఒకరి మీద కోపం చూపించే వయసు కూడా కాదు. అందుచేత ఏమీ అనలేక బావి దగ్గరకు పోయి పళ్ళు తోముకుంటూ ఏదో ఆలోచించసాగాడు. వాడు పావలా అడిగినందుకు తగినంత కారణం ఉంది. మొన్న స్కూల్లో 2-3 స్నేహితులు సర్కస్కి వెళ్తూ ఉంటే వీడికి కూడా వెళ్దామని బుద్ధి పుట్టింది. కానీ ఎప్పుడూ అనా అర్ధనా కంటే వీడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు. అన్నయ్యని అడిగితే ఇస్తాడు గాని ఇది అన్నయ్య దగ్గర కూడా ఉండే సమయం కాదు. ఇలా ఆపదలో ఇరుక్కున్న వాసుకి పెట్టుబడి పెడతానంటూ ఒక స్నేహితుడు ఆదుకున్నాడు. ఆ స్నేహితుడి డబ్బులతో మధ్యాహ్నం బడి ఎగ్గొట్టి సర్కస్ చూశాడు. కానీ మరుసటి ఉదయమే పెట్టుబడి పెట్టిన ఆ ఘనమిత్రుడు తన డబ్బు కోసం వేధించసాగాడు. వాసు ఆశ్చర్యంతో ఇప్పుడేమి ఇస్తాను, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అన్నాడు. ఆ మిత్రుడు ఒప్పుకోలేదు. ససేమిరా అని అప్పుడే కావాలని పట్టుబట్టాడు. ఇవ్వకపోతే ఏం చేస్తావు అన్నాడు వాసు. మీ ఇంట్లో చెబుతాను అన్నాడతను ఖండితంగా. వాసుకి భయం వేసి మర్నాడు ఇస్తానని చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు. అందుకనే వాడికి వాళ్ళు లేచినప్పటి నుంచి అది ఒక పెద్ద సమస్యలా కనిపించింది. ఎలాగోలా వాడి అప్పు తీర్చివేయాలి, లేకపోతే ఆ వెధవ స్వభావం నాకు తెలుసు, అన్నంత పని చేసే రకం అనుకున్నాడు. చేయగలిగింది ఏమీ లేదు. భయపడుతూనే బడికిపోయాడు. ఆ రోజు అప్పు ఇచ్చిన మిత్రుడికి కనిపించకుండా ఉండాలని సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశాడు. అదేం లాభం లేకుండా పోయింది. ఆపద సమయంలో ఆదుకున్న మిత్రుడు వీడిని చూసి చూడగానే ఏరా, నా బాకీ తీరుస్తావా అని అడిగాడు. వాసు కొద్దిగా కోపంగా, ఏమిటోయ్ మహా పెద్ద అప్పువాడిలా పీడిస్తున్నావు, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాలే, నా దగ్గర ఇప్పుడు లేదు అన్నాడు. ఉన్నా లేకపోయినా నాది నాకు ఇవ్వాల్సిందే అని అవతలి వాడు మొండికేశాడు. ఇవ్వకపోతే ఏం చేస్తావు అని అడిగాడు వాసు. మీ ఇంట్లో చెప్పేస్తానని చెప్పానుగా అన్నాడు వాడు కోపంగా. అయితే చెప్పుకోపో అన్నాడు వాసు. వాసు అలా అనేసరికి అవతలి వాడు నిజంగా చెబుతానని బయలుదేరాడు. తన కోపానికి పశ్చాత్తాపడి, కాస్త ఆగరా బాబు, అన్నిటికీ అలా కోపడితే ఎలాగా, నీ డబ్బు నీకు ఇచ్చేద్దామంటే నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదాయే, పోనీ ఆ డబ్బు తెచ్చే ఉపాయం కూడా నువ్వే చెప్పు అన్నాడు.
ఇద్దామని ఉంటే ఆ మాత్రం ఉపాయాలే ఉండవా ఏమిటి అన్నాడు అతను. చెప్పు చూద్దామన్నాడు వాసు. దొంగతనం చెయ్యి అన్నాడు. వాసు అదిరిపడ్డాడు. ఇటువంటి సలహా ఇచ్చిన ఆ స్నేహితుడిని తనకు సర్వశక్తులు ఉన్నట్లయితే నాశనం చేసేవాడు. తను బలహీనుడు. చివరికి ఏమీ అనలేక, నీ సలహా ఎవరికి కావాలి, పో పో అన్నాడు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి వాసుదేవరావు హృదయం బోరున ఏడుస్తోంది. భయం విషయం అలా ఉంచి వాడికి ఈ క్షణంలో సర్వప్రపంచం మీద అసహ్యంగా ఉంది. చాలా మందికి డబ్బు ఉంటుంది, తన దగ్గర ఎందుకు లేదు? ఒక్కోసారి తన స్నేహితుల్లో ఎంతమంది విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ గడుపుతున్నారు. తను అలా ఎందుకు గడపలేడు? ఒకసారి తన బట్టల వంక చూసుకున్నాడు. తనకే అసహ్యం పుట్టింది. ఈ మల్లు బట్టలు వేసుకుని రోజు బడికి వస్తున్నాడు పోతున్నాడు. తనకెక్కువ చొక్కాలు లాగులు లేవు. ఉన్నవి 4 మంచివి కావు. ఆ మంచివి కాని వాడికే అక్కడక్కడ తూట్లు. తను ఈ వ్యత్యాసాలను గురించి అప్పుడప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇవన్నీ తలలో మెదిలినప్పుడల్లా బాధతో, అసూయతో, కోపంతో శరీరమంతా వణికిపోతుంది. కాని ఎందుకో తెలియదు, వాడికో ఆశ ఉంది. ఎప్పటికన్నా పేదరికమంతా పోయి తాను కూడా ధనవంతుడు కావాలి అని. తనకు బాగా డబ్బు వచ్చేసినట్లు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నట్లు, ప్రపంచంలోని సర్వసుఖాలు అనుభవిస్తున్నట్లు అప్పుడప్పుడు కలలు కూడా కంటూ ఉంటాడు. కాని అది క్షణికం. అవన్నీ పగటి కలలు. రోడ్డు మీద నడుస్తూ కన్న కలలు. ఇంతలో ఏ కారో పక్క నుంచి పోతూ చెవి కింద రొద చేస్తుంది. ఈ ఊహలన్నీ పటాపంచలవుతాయి. మళ్ళీ మామూలు మాసిన బట్టలు, చెప్పుల్లేని కాళ్ళు, ఇవన్నీ స్ఫురణకు వచ్చి కలత పెడతాయి. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడుస్తాడు. బీదతనంలో ఉండి పేదవాళ్ల కష్టాలు చూసి పరితపించే చాలా మంది పిల్లలలాగా వాడు కూడా పెద్దయితే నేను బోల్డెన్ డబ్బు సంపాదించి మా వాళ్ళందరినీ సుఖపెడతాను అనుకుంటూ ఉంటాడు. కానీ పేదవాళ్ళందరూ ఎందుకు డబ్బు రాసు సంపాదించలేకపోతున్నారో వాడికి తెలియదు. ఇంటికి వచ్చేసరికి అమ్మ, కృష్ణుడి తల్లి మాట్లాడుతూ కనిపించారు. కృష్ణుడి తల్లి సాధారణంగా తమ ఇంటికి రాదు. ఇవాళ ఎందుకు వచ్చిందో వాసు అక్కడ కూర్చొని సావధానంగా వాళ్ళ మాటలు వింటున్నాడు. 2-3 నిమిషాలు వాడికి పనికి వచ్చే కబుర్లు ఏమీ దొరకలేదు. ఇంతలో కృష్ణుడి తల్లి, మీ పెద్దమ్మాయి సంగతులేమైనా తెలుస్తున్నాయా అని అడిగింది. ఆ, ఇవాళ ఉత్తరం రాసింది. అంతా క్షేమంగానే ఉన్నారట అని కొంచెం భారంగా, ఏదో అతను సంపాదించేది వాళ్ళిద్దరికీ అట్లా సరిపోతుంది అంది. మీ అమ్మాయిని చూసి చాలా రోజులైంది. రాధ కంటే 3-4 ఏళ్లు పెద్దదనుకుంటాను అంది ఆవిడే. అవును అన్నది శారదాంబ. ఇంతలో చిదంబరం గదిలోంచి ఏవో నవ్వులు బిగ్గరగా వినొచ్చాయి. ఆట మంచి రసపట్లో ఉన్నట్లుంది. ఈ విషయం కృష్ణుడి తల్లికి తెలిసిందే కాబట్టి ఆవిడ ఎక్కువ ఆశ్చర్యం చెందలేదు. కొంచెం ఆగి ఆవిడ మళ్ళీ, అయితే అక్కడి నుంచి ఎప్పుడు వస్తుంది అని అడిగింది. సంక్రాంతికి ఏమైనా వస్తుందేమో అన్నది శారదాంబ. లక్ష్మమ్మ గారికి ఈ కబుర్లు ఎంతవరకు అవసరమో శారదాంబకు తెలియదు. ఏదో ఆవిడ అడుగుతోంది, తాను సమాధానం చెబుతోంది. మీ రాధకు పెళ్ళెప్పుడు చేస్తారో మరి అంది. అటువంటి ప్రశ్నలు విన్నప్పుడు శారదాంబకి చాలా బాధాకరంగానే ఉంటుంది. కానీ తన ఇంట్లో పరిస్థితిని పరాయ వాళ్ళకి ఏమని చెబుతుంది? అందుకని, ఏదండి, మేము అదే ప్రయత్నంలో ఉన్నాము. దేవుడు మేలు చేస్తే ఈ ఏడాదిలోనే చేద్దాం అనుకుంటున్నాము అన్నది. ఇంచుమించు మీ నారాయణ పెళ్లి, రాధ పెళ్లి ఒకేసారి చేసేస్తారు కాబోలో అన్నది. ఎలాగవుతుందో ఏమిటో అనుకుంది శారదాంబ. ఈ సంభాషణ వాసు అక్కడ కూర్చొని వింటున్నాడు. పక్క గదిలో గోడకు ఆనుకొని నిలబడి రాధ కూడా వింటోంది. లక్ష్మమ్మ గారు ఏం మాట్లాడినా లాంఛనప్రాయంగానే ఉంటుందని ఆమె నమ్మకం. లేకపోతే ఈ కబుర్లన్నీ ఎందుకు అనుకుంది. ఆవిడ ఇన్ని ప్రశ్నలు అడిగితే తను ఒక్కటి అడగకపోతే బాగుండదని కాబోలో. శారదాంబ, మరి మీ ఆనందరావుకి పెళ్లి చేయరా అని అడిగింది. ఈ ప్రశ్నని లోపల నుంచి వింటున్న రాధ మనసును గగ్గోలు పరిచింది. దీనికి ఎదుటి ఆవిడ ఏమని సమాధానం చెబుతుందోనని శ్రద్ధగా వింది. దీనికి లక్ష్మమ్మ గారు చాలా తేలికగా సమాధానం చెప్పింది. ఆ, వాడు పెళ్లి విషయం ఎత్తితేనే సురసురలాడుతాడు. అందులోనూ ఈ మధ్య అదొరకంగా ఉండటం మొదలుపెట్టాడు. మౌనవ్రతం అంటూ ఎవరితో మాట్లాడకుండా తలుపులు బిడాయించుకోవడం ప్రారంభించాడు. వాడికి పెళ్ళంటే అట్టే ఇష్టం ఉన్నట్లు కనపడదు మరి అని ముసిముసి నవ్వులు నవ్వింది. తర్వాత కొంచెం సేపు అతని విషయాలే చెప్పింది. ఇంటిలో కూర్చొని ఏ విధంగా ప్రవర్తిస్తాడో, ఏ ఏ పనులు చేస్తాడో వివరంగా చెప్పింది. మీ ఆనందరావుకి ఏమిటండి, బుద్ధిమంతుడు అన్నది శారదాంబ. అందరూ బుద్ధిమంతులు అయినందుకేమిటి లాభం? తల్లిదండ్రుల అచ్చట్లు ముచ్చట్లు తీర్చాలనే జ్ఞానం వాళ్ళకి ఉండనక్కర్లేదు అంది ఆవిడ. ఈ రీతిగా సాగుతున్న సంభాషణకి ఒక అంతు కనపడకపోయేసరికి వాసుకి విసుగు పుట్టి, అమ్మా, అన్నం పెట్టవే అన్నాడు. ఓరి వెధవా, నీ విషయమే మర్చిపోయాను. ఇందాకటి నుంచి చెప్పవేమిరా అని రాధ కాస్త వాసుగాడికి అన్నం పెట్టమ్మా అని కేక వేసింది.
వాసు అన్నం తింటుంటే వాళ్ళ మాటలు వినిపించి వినిపించినట్లుగా ఉన్నాయి. రాధ నెయ్యి వేస్తూ అలా ఉన్నావేమిట్రా అని అడిగింది. ఎలా ఉన్నాను? తమ్ముడు ఉలిక్కిపడి వెంటనే ప్రశ్నించాడు. ఎవరితోనైనా దెబ్బలాడి వచ్చావా ఏమిటి? అంది రాధ అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా. ఊహూ అని వాడు తల అడ్డంగా తిప్పాడు. మరి ఎందుకలా ఉన్నావు అని అడిగింది. అక్కగారు ఈ ప్రశ్న అడగగానే వాడి మనసు మళ్లీ పాడైపోయింది. ఎక్కడా లేని భయం ముంచుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు బడికి పోవాలన్న విషయం వాడికి ఇప్పుడే గుర్తు వచ్చింది. కాని ఏం చూసుకుని ఏ ముఖం పెట్టుకుని బడికి వెళ్లాలో వాడికే తెలియదు. ఇవన్నీ గుర్తుకు వచ్చాక వాడికి అన్నం ఇంకా సహించలేదు. అదేమిట్రా వాసు అన్నది అక్కగారు. తెల్లబోతూ అక్కగారు ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా కంచంలోనే చేయి కడుక్కొని లేచి వెళ్ళిపోయాడు. తరువాత పుస్తకాలు పట్టుకొని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు వాసు. వాడు బడికి ఎలా పోతాడు? పోలేడు. బడికి పోకుండా ఇష్టం వచ్చినట్లు ఊళ్ళో తిరగటానికి వాడికి భయం వేసింది. చప్పున వాడికి సూరిగాడు జ్ఞాపకం వచ్చాడు. సూరిగాడు సాధారణంగా బడికి రాడు. బడికి రాకుండా ఎక్కడ ఉంటాడో ఒక్క వాసుకేమిటి చాలా మందికి తెలుసు. అక్కడ పెద్దవాళ్ళెవరూ ఉండరు. ఈ బడి గొడవ ఉండదు, ఏమీ ఉండదు. వాసు కూడా ఈ సమయంలో అక్కడికి పోతే బాగుండును అనుకున్నాడు. ఈవేళ రోజంతా వాడికి కొత్తగా కనిపించింది. ఇలా బడి మానేయటం కాని బలాదూర్ తిరగటం గాని వాడికి అలవాట్లేదు. మొన్న ఏదో బుద్ధి గడ్డి తిని వాళ్లతో సర్కస్కి వెళ్ళాడు. దాంతోనే ఇంత చిక్కు వచ్చి పడింది. ఇహ జీవితంలో ఇటువంటి తప్పుడు పనులు చేయదలుచుకోవటం లేదు తను. ఇప్పుడు చేసిన దానికి ఏం జరగబోతుందో ఈ ఆలోచనలతోనే వాసు ఆ ప్రదేశం చేరుకున్నాడు. ఎవరికీ తెలియకుండా గడపడానికి ఆ ప్రదేశం చాలా బాగుంటుంది. అక్కడ సూరిగాడు ఒక్కడే ఉంటాడనే అభిప్రాయం పొరపాటైంది వాసుకి. తనకు తెలియని వాళ్ళు, తనకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కలిసి గోలికాయలు ఆడుతున్నారు. నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. వాళ్ళు సరదాగా ఆడుకోవటం కాదు, డబ్బులతో ఆడుతున్నారు. అప్పుడప్పుడు బూతులు తిట్టుకుంటున్నారు. వాసుకు అదంతా ఓ కొత్త ప్రపంచంలా కనపడింది. అక్కడ ఎక్కువసేపు ఉండటం కూడా అసహ్యంగా అనిపించింది. వాడికి జుగుప్స కలిగించిన విషయం ఇంకొకటి కూడా ఉంది. సూరిగాడు నోట్లో సిగరెట్ కూడా పెట్టుకుని పొగ పీలుస్తూ పెద్ద వ్యవహారకథలా మాట్లాడుతూ ఆడుతున్నాడు. తను ఇక్కడికి ఎందుకు వచ్చానా అని విచారించాడు వాడు. సాధ్యమైనంత త్వరలో అక్కడి నుంచి బయటపడాలని భావించాడు వాసు. వెనక్కి తిరిగి 2-3 అడుగులు వేశాడు కూడా. కాని వాసు సూరిగాడు చూడకుండా తప్పించుకోలేకపోయాడు. ఏరా వాసు అని వాడు వెనక నుంచి అరవనే అరిచాడు. తెల్లబోయి ఆగిపోయాడు. సూరిగాడు బాగా దగ్గరకు వచ్చి ముఖంలోకి చూస్తూ ఏమిటి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. వాసు జవాబు చెప్పకుండానే జారుకుందామని ప్రయత్నించాడు. సూరిగాడు చెయ్యి పట్టుకుని ఆ మహా వెళ్ళావులేబోయ్, ఎందుకొచ్చావో వచ్చావు, కాసేపు ఆడుకుందాంరా అన్నాడు. వాసు తల అడ్డంగా ఊపాడు. ఎందుకని అన్నాడు సూరిగాడు. వాసు వాడి ముఖంలోకి విసుగ్గా చూస్తూ నాకు ఆడాలని లేదు అన్నాడు. అయితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు సూరిగాడు. ఊరికినే అని సమాధానం చెప్పాడు వాసు. సూరిగాడు కొంచెంసేపు ఆలోచించాడు. వీడితో వాదన పెట్టుకోవటం వాడికి అట్టే సబబైన పనిగా అనిపించటం లేదు. ఆట మంచి రసపట్టులో ఉంటే వీడి కోసం ఆపి వచ్చాడు. తన వాళ్ళేమో తన కోసం ఎదురు చూస్తున్నారు. సరే అయితే వెళ్ళు అన్నాడు. కొంచెంసేపు ఆలోచించి వాసు వెళ్ళిపోతానని కదిలాడు. వాడి వెన్ను మీద ఎవరో చరిచినట్లయింది. కాళ్ళు కదలటం కష్టంగా ఉండి ఆగిపోయాడు వాసు. వెళ్ళవే అన్నాడు సూరిగాడు. వాసు మెల్లగా వెనక్కి తిరిగి వచ్చాడు. సూరిగాడి భుజం మీద చెయ్యి వేసి నాకో సహాయం చేస్తావా అని అడిగాడు. ఏమిటి అన్న సూరిగాడితో వాసు దీనంగా ముఖం పెట్టి పావలా అప్పిస్తావా అని అడిగాడు. ఎందుకు అన్నాడు సూరిగాడు. నాకు కావాలిరా అన్నాడు వాసు. నీకు నేను ఊరికినే అప్పు ఇవ్వను, కావాలంటే మాతో ఆడి గెలుచుకుపో అన్నాడు. వాసు గుండె వేగంగా కొట్టుకుంది. ఈ సూరిగాడు లేనిపోని సమస్య తెచ్చిపెట్టేటట్లు ఉన్నాడు. ఎలాగైనా తప్పించుకుందామని ఆడటానికి నా దగ్గర డబ్బులెక్కడివిరా అన్నాడు. నేను అప్పుగా ఇస్తానుగా అన్నాడు సూరిగాడు. కానీ నేను ఆడను, నాకు ఆడటం రాదు అన్నాడు. నాకు ఇటువంటి ఆటలంటే అస్సలు ఇష్టం ఉండదు, నువ్వు పావలా ఇవ్వకపోయినా పర్వాలేదు అంటూ వాసు అక్కడి నుంచి వెళ్ళిపోదామని బయలుదేరాడు. కాని సూరిగాడు వెనక నుంచి ఆగు అని అరిచాడు. వాసు ఆగి బిక్కుముఖం వేసి ఎందుకు అన్నాడు. ఏమిటి నీ ఉద్దేశం? ఇక్కడికి వచ్చి ఆడకుండా ఎలా తప్పించుకుందామనుకుంటున్నావు? సరే పో, ఇలా ఇక్కడి నుంచి ఎలా బయటపడతావో నేను చూస్తానుగా అన్నాడు. వాసు హడలిపోతూ నిలబడేసరికి వాడింకా విరగబడి నవ్వుతూ అరే పోరా, ఇంకా ఆగుతావేమిటి అని మిగతా వాళ్ళ వంక చూస్తూ చూడండ్రా, మనవాడు మనతో ఆడకుండానే వెళ్ళిపోతాడట అని ఇంకా నవ్వాడు. వాడి నవ్వుతో మిగతా వాళ్ళంతా శృతి కలిపి ఇంకా గట్టిగా ఎకిలిస్తూ నవ్వేశారు. వాసుకి భయం వేసింది. అక్కడే నిలబడి వాళ్ళందరి వంక చూశాడు.
అంతా తన కంటికి యమకింకరుల్లా కనిపించారు. వాళ్ళ నవ్వు రాక్షసులు నవ్వే నవ్వులా ఉంది. తను ఒక్కడు, వాళ్ళు 10 మంది ఉన్నారు. అవసరం వస్తే వాళ్ళు తనని ఏమైనా సరే చేసేటట్లుగా ఉన్నారు. అప్రయత్నంగా వాసు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏదో చెప్పబోయేసరికి మాట తడబడింది. నీ ఉద్దేశం ఏమిటి? నన్ను వెళ్ళనీవా? అన్నాడు సూరిగాడి వంక తిరిగి వణుకుతూ వాసు. నిన్ను నేనేమన్నా అన్నానా? పో పో, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఎంత కష్టమైన విషయమో గ్రహించాడు. తను ఇక్కడికి బుద్ధి లేకుండా ఎలా వచ్చాడు? చేస్తున్న ప్రతి పని పొరపాటు అనిపించింది. ధైర్యం చేసి ఒక అడుగు వేశాడు. వెనక నుంచి 20 పదధ్వనులు వినిపించి ముందు తూకుతున్నట్లుగా అనిపించింది. పెద్ద పెట్టున నవ్వులు వినిపించాయి. ఏవేవో గుసగుసలు కూడా వినిపించాయి. వీళ్ళంతా కలిసి తనను వాడింకా ఒక క్షణమైనా ఆలోచించుకోలేదు. చటుక్కున వెనక్కి తిరిగి కళ్ళనీళ్లు కారుతూ ఉండగా సరే ఆడతాను అన్నాడు గాద్గదికంగా. ఇంక తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందో రేపటి భాగంలో వినేద్దామండి. ఇంతవరకు విన్న ఈ ధారావాహిక కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ధారావాహిక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు చేసిన ఒక లైక్ వల్ల మన ఛానల్ ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.